गंभीर को हटाओ, ఇండియన్ క్రికెట్కు బచావో. క్రికెట్లో అయినా, హాకీలో అయినా, ఫుట్బాల్ అయినా, ఏ స్పోర్ట్లో అయినా కోచ్ అంటే ఎవరు? ఒక టీంకి సంబంధించి ఏమన్నా లోట్లు ఉంటే వాటిని చూసుకునే అతను. ఎలా అంటే ఒక ప్లేయర్ సరిగా ఆడకుంటే అతనికి మంచి కాన్ఫిడెన్స్ని ఇచ్చి అతను ఆడేలాగా చేయడం కానీ, లేదంటే మంచి ప్లేయర్లు ఎక్కడన్నా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి టీంలో జాయిన్ చేసుకోవడం కానీ, లేదు మంచిగా ఆడని ప్లేయర్లను వచ్చేసి వాళ్ళకు మంచి ఛాన్సులు ఇచ్చి ఆడనప్పుడు బయటకు పంపించి మళ్ళీ వేరే వాళ్ళని తెచ్చుకొని, ఇది కోచ్ ఇది. కానీ గంభీర్ ఏం చేస్తున్నాడు? నాకు నచ్చని కెప్టెన్స్ కానీ, లేదంటే నాకు నచ్చని ప్లేయర్సు వాళ్ళ టీముల్లో ఉన్న ప్లేయర్లు ఇండియన్ టీంలో ఉండకూడదు. ఎగ్జాంపుల్ చెన్నైలో ఆడేటువంటి గైక్వాడ్ కావచ్చు, లేదంటే కోహ్లీకి ఎవరైనా పర్సనల్గా కొంచెం అటాచ్ ఉంటుంది కదా, సిరాజ్ కానీ, ఇలాంటి ప్లేయర్లు వద్దు. సో ఎప్పుడు కూడా నన్ను ప్రైజ్ చేసేవాళ్ళు, నేను ఎప్పుడన్నా ఆడినప్పుడు కోల్కతాలో ఆడినప్పుడు గిల్ ఉండాడు, అటువంటి ప్లేయర్స్ని తీసుకురావడము. లేదు రింకు సింగ్, చక్రవర్తి ఇట్లాంటి ప్లేయర్స్ని తీసుకురావడం, వాళ్ళనే బ్యాకప్ చేయడము. లేదు టీంలో ఆడుతున్నప్పుడు కోచ్గా నాకంటే కూడా కెప్టెన్కే మంచి పేరు వస్తుంది అంటే కెప్టెన్నే లేకుండా చేయడము. ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఏం తప్పు చేశాడు? ఎక్కడన్నా ఇండియాని అంత దారుణంగా ఓడిపోయి చేశాడా? కానీ అతను తీసేసాం కదా, కెప్టెన్గా తీసేసాం, వన్డేల నుంచి పంపించేసాం. ఆల్మోస్ట్ అతను కూడా రిటైర్మెంట్ తీసుకునేలా చేస్తారు. వన్డేల్లో కూడా ఆడుతుంది ఒకటే ఏది వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు కదా. సో కోహ్లీ ఏం తప్పు చేశాడు? టెస్టుల నుంచి పంపేసినారు, T20 నుంచి పంపేసినారు. T20 నుంచి పంపేసినారు అని ఎందుకంటాము? మంచి ఫామ్లో ఉన్నప్పుడు మిల్లర్ ఆడుతున్నాడు కదా, కోహ్లీ కూడా ఆడొచ్చు కదా. అది ఇండియాలో జరిగేది ఏంటంటే ఒక అభద్రతా భావం. మనం కొనసాగుతుంటే మమ్మల్ని వాళ్ళు తీసేది ఏంది? మనమే పోదాం, ఫస్ట్ మర్యాదగా పోదాం. ఇన్ని రోజులు ఆడినాం, వెళ్ళిపోదాం. ఎవరో వచ్చి మీరు వద్దు, వేరే వాళ్ళు కావాలంటే మనం వాళ్ళకి ఖచ్చితంగా ఆడదామని చెప్పలేం. ఎందుకంటే మనం ఆడదామని చెప్పిన వాళ్ళు తీసేస్తారు. తీసేసినప్పుడు అవమానంగా ఉంటుంది, మన బ్రాండ్ వాల్యూ పోతుంది. సో మనమే బయటికి పోదాం మర్యాదగా. సో అదే జరిగింది రోహిత్ శర్మ, కోహ్లీ విషయంలో. T20 నుంచి టెస్టుల్లోంచి పోయినారు. సో వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అక్కడి నుంచి కూడా తొందరలోనే సాగనంపుతారు. 2027 వరల్డ్ కప్ అంటారు కానీ అది కూడా కష్టమే. ఎందుకంటే పాలిటిక్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. ప్రతి మ్యాచ్ అద్భుతాలు చేయలేరు. అప్పుడప్పుడు డకౌట్లు అవుతారు, సింగిల్ డిజిట్గా అవుట్ అవుతారు. సో ఆ సిచ్యువేషన్ చూపించను, సరిగా ఆడడం లేదు, నీకంటే యంగ్స్టర్స్ ఉన్నారన్నప్పుడు ఏం చేస్తారు? మర్యాదగానే బయటికి పోతారు కదా. అదే జరుగుతుంది. ఓకే, కోహ్లీ పోయినాడు, కోహ్లీ ప్లేస్ ఎవరితో భర్తీ చేయొచ్చు? గైక్వాడ్తో చేయొచ్చు, అయ్యర్తో చేయొచ్చు. ఇద్దరు కూడా టీంలో ఉండాల్సిన ప్లేయర్లే. వాళ్ళిద్దరి కోసం వేరే వాళ్ళని తీసేయచ్చు. కళ్ళు మూసుకొని తిలక్ వర్మని తీసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్లేయర్ని ఎవరైనా రింకు సింగ్ని ఇలా తీసేయచ్చు. సో మంచి టీంని బిల్డ్ చేసుకోవచ్చు. కానీ అవసరం లేదు. నాకు నచ్చిన వాళ్ళే ఉండాలనేది ఎవరిది? గంభీర్ మనస్తత్వం. ఏమైంది? మొత్తం ఏమన్నా ఓటములు దరిద్రంగా ఇండియా టీంకి ఉన్నాయంటే గంభీర్ వచ్చిన తర్వాతనే జరిగినవి. మొత్తం వైట్ వాష్లు కావచ్చు, మనం సిరీస్లో ఓడిపోవడం కావచ్చు, లేకుండా అంటే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా లాంటి మ్యాచ్ కావచ్చు, ఎక్కడైనా జరిగిందంటే అది గంభీర్ దాంట్లోనే. సో ఈ వరల్డ్ కప్ గంభీర్ కూడా గెలిపించాడు అనుకోండి, అతని యొక్క ఇది ఉంటుంది కదా, ఉన్మాదత్వం అనేది పీక్స్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొంతని తీసేస్తాడు, ఇంకొంతని తీసేసి వానికి అవసరం వచ్చిన వాళ్ళు మాత్రం తెచ్చుకుంటాడు. సో ఇక్కడైతే ఈ వరల్డ్ కప్ ఇండియా గెలిచకపోయినా కానీ బాగుంటుంది. ఎందుకంటే గంభీర్ బయటికి పంపించేస్తారు. వరల్డ్ కప్ పోతే ఏం కాదు, మంచి టీం ఏదో ఒకటి గెలుస్తుంది. సో గంభీర్ లాంటి ఒక వరస్ట్ కోచ్ని వచ్చి కంటిన్యూ చేయకూడదు. అతను చేస్తామంటే ఏమవుతుంది? మంచి ప్లేయర్లు వచ్చేసి టీంకి దూరం అయ్యి ఒక టైంలో వచ్చేసి వేరే దేశానికి వెళ్ళి ఆడడమా, లేకుండా అంటే రిటైర్మెంట్ తీసుకోవడమో జరుగుతుంది. ఎందుకంటే వేరే దేశానికి పోయే ఛాన్స్ కూడా లేదు. వీళ్ళు నో అబ్జెక్షన్ ఇవ్వరు. తర్వాత వచ్చేసి వేరే కంట్రీకి ఆడితే IPL ఆడకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇండియాకి ఆడితే ఏమొస్తుంది? కాదంటే B కేటగిరీలోనో లేకుంటే Cలో వేస్తారు, కొంచెం అమౌంట్ ఇస్తారు. అదే IPL ఆడితే మంచి ఫేమ్ ఉంటుంది, డబ్బులు వస్తుంది. సో నేషనల్ క్రికెట్ ఓకే ఇచ్చి పెట్టేద్దాం అనుకుంటారు. అదే మెంటాలిటీతో చాలామంది అయితే ఉన్నారు. కొంతమంది పోతున్నారు, మిలింద్ కుమార్ లాంటి వాళ్ళు. తర్వాత వచ్చేసి ఇంకా USAకి ఆడుతున్నారు కదా, అలాంటి ప్లేయర్లు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. సో వీళ్ళు అయితే పోరు. ఎవరు అయ్యర్ కానీ గైక్వాడ్ కానీ వీళ్ళు పోరు. సో వాళ్ళు మంచి ప్లేయర్లు అయినప్పటికీ వాళ్ళనైతే బయట పెడుతున్న తప్పు అయితే గంభీర్దే. దాన్ని సమర్థిస్తున్న కమిటీ ఉంటుంది కదా, సెలక్షన్ కమిటీ కావచ్చు, గంభీర్ కంటే కొంచెం పెద్ద స్థాయిలో ఉంటారు కదా, చైర్మన్స్, ఇలా వాళ్ళంతా ఎదవాళ్ళ చెప్పాలంటే. వీడు చేస్తున్న తప్పుందని మొత్తం తెలుసు. క్రికెట్ చూసే ఒక 10 years పిల్లోడి నుంచి చచ్చిపోతారనే వాళ్ళ వరకు తెలుసు గంభీర్ ఏం చేస్తాడు, టీం ఎందుకు ఇంత అధ్వానంగా ఆడుతుంది, ఎవరి వల్ల ఇదంతా జరుగుతుంది, అసలు టీంలో పాలిటిక్స్ ఎలా ఎక్కువైపోయినాయి. పాలిటిక్స్ అంటే మన రాజకీయాలు బయట ఉండేటే కాదు, పార్టీల మధ్య లోపల ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి కదా. నాకు నచ్చినోడు ఉండాలా, లేదంటే నేను తెచ్చినోడే ఉండాలా, వేరే వాళ్ళు ఉండకూడదు. వాడు బాగా ఆడితే నాకు వచ్చేసి ఫేమ్ రాదు, నేను తెచ్చినోడు ఆడితే వస్తుంది.
సో వాళ్ళ స్వార్థం కోసం అయితే ఇండియా టీంని ఇప్పటి వరకు అయితే ఆశాంతం నాకు ఇచ్చేశారు. ఇంకేమన్నా మిగిలిందంటే 2 మ్యాచ్లు గెలిచి సెమీఫైనల్కి పోయి మళ్ళీ ఆడ ఫైనల్లో సేమ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఇచ్చారంటే కప్ ఒక చేతిలో పెట్టి ఇంటికి రావడమే. సో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా కూడా జరిగే ఛాన్స్ ఉంది గంభీర్ వల్ల అయితే. గంభీర్ని అయితే ఎంత తొందరగా టీం నుంచి బయటికి పంపిస్తారో, కోచ్ పదవి నుంచి కావచ్చు, లేకుంటే ఇంకోటి ఏదైనా లేకుండా అంత మంచిగా ఇండియా అయితే బిల్డ్ అవుతుంది. చాలా యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. సూర్యవంశీ కావచ్చు, అండర్ 19లో ఉండేవాళ్ళు చాలామంది మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళైనా కానీ ఫ్యూచర్లో రావాలి కదా. అలాంటి వాళ్ళని రానికుండా గంభీర్ అయితే అడ్డుకట్ట వేస్తాడు. అస్సలు వరస్ట్గా ఆడే ప్లేయర్లందరినీ తెచ్చి టీంలో పెట్టుకున్నాడు. దూబే, తిలక్ వర్మ, నెక్స్ట్ వచ్చేసి రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళకంటే మంచి ప్లేయర్లు బయట లేరా? మన వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి అంతమంది మంచి ప్లేయర్లు ఉన్నారండి. నిజం చెప్తున్నా. మంచి ప్లేయర్లను కాదని ఫేవరెట్ చూపించి ప్లేయర్లను తెచ్చుకుంటే ఇలాగే ఉంటుంది ఫ్యూచర్ కూడా. సో ఇక్కడైతే ఒక స్లోగన్ గుర్తుకొస్తుంది. ఫ్యూవర్స్ కింద అయితే మూవీ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అతను స్లోగన్ చేశాడు, కాంగ్రెస్కు హటావ్ దేశ్ బచావ్ అని. ఎందుకంటే అప్పట్లో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ వల్ల. నేనైతే ఇప్పుడు దాన్ని వేసేసి ఒకటి అంటాను, గంభీర్కు హటావో ఇండియన్ క్రికెట్కు బచావో, లేకుంటే మాత్రం ఇంకా దారుణమైన అపజయాలతో చూడాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.